అన్ని కార్యం ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని మా ప్రభును రక్షకుడని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి కృష్ణ ప్రియపరవందన మా తండ్రి, ఆమేన్. ఓకే. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగుగాక. పరిశుద్ధ దేవునికి మహిమ కలుగుగాక. దేవత దేవుడు మరలా మీ మధ్యకి రావడానికి ఎంతగానో కృప చూపించారు. నాకు ఈ పాలకొల్లు, భీమవరం ప్రాంతాలలో డ్యూటీ ఉండడం వలన మీ మధ్యకి రావడానికి మరలా అవకాశం ఏర్పడుతుంది. అందుని బట్టి దేవత దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషపడుతూ ఉన్నాను. కాబట్టి మనమందరము కూడా దేవుని వాక్యములో ఇట్టి రీతిగా ప్రతి దినము ముందుకు సాగడం అనేది ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. ఎవరికీ లేనటువంటి భాగ్యం మనకుందని మనము బలంగా నమ్మాలి. ఈ కడవరి దినాలలో, ఈ అంత్యకాలంలో, ఈ అపాయకరమైన దినాలలో మరి ఎలా ప్రతిరోజు దేవుని గురించి మాటలు వినడం అనేది, ప్రార్థించడం అనేది చాలా ఉత్తమము. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క రాక ఎప్పుడో మనకు తెలియదు. ఆయన త్వరగా వస్తానన్నారు, ఈ క్షణమే రావచ్చని మనం నమ్మాలి. కాబట్టి మీరందరూ కూడా ప్రతిరోజు ఇటు రీతిగా దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రార్థనలో మొరపెట్టడం అనేది ఎంతో మీకు మీ జీవితాలకు, మీ కుటుంబాలకు శ్రేయస్కరం. కనుక వచ్చిన కొద్దివారైనప్పటికీ కూడా దేవుని మాటలు శ్రద్ధగా, జాగ్రత్తగా వినాలని ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అనంతరం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానాలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము. ఈ దినాన మరలా ప్రభువా, ఈ రావులపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి నీ బిడ్డలను కలుసుకోవడానికి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని మరొకసారి స్తుతిస్తూ ఉన్నాం నాయన. ఈ యొక్క సమయంలో తండ్రి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరే ఈ యొక్క సన్నిధి నిలిచి మాతో మాట్లాడమని, ఇదిగో తండ్రి వచ్చిన వారు కొందరైనప్పటికీ ఇదిగో తండ్రి నీ మాటలు విని ఆ మాటలు ప్రభు వారి హృదయాల్లో భద్రపరుచుకుని విశ్వాసముతో, నమ్మకముతో, నిరీక్షణతో సాగిపోతున్న ఈ బ్రతుకులలో తండ్రి ఇదిగో తండ్రి మరొకసారి తండ్రి మమ్మల్ని ప్రేమిస్తూ ఆదరిస్తున్నందుకే వందనాలు. ఇదిగో నాయన రావులపాలెంలో ప్రాంతంలో ఎల్సిఎం మినిస్ట్రీస్ ద్వారా సేవను కొనసాగిస్తున్న దైవజనులను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి ప్రతిరోజు మీ సన్నిధి విడవక 21 రోజు ప్రార్థన కూడికలు ఏర్పాటు చేశారు తండ్రి. దానియేలు ప్రార్థన చక్కగా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడమని మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లిస్తాం. ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ 21 దినాలు కూడా ప్రార్థన దినాలుగా ఏర్పాటు చేసి దానియేలు గారు ఆయన యొక్క శ్రమలలో, ఆయన యొక్క ఇబ్బందులలో ఎలా ప్రార్థించారో మరి దానియేలు గారి యొక్క వృత్తాంతాన్ని మీరు దైవజనుల ద్వారా వింటూ వస్తున్నారు. ఈరోజు ప్రార్థన గురించి మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఇది ప్రార్థన కూడికలు కనుక ఈ ప్రార్థన గురించి మనం నేర్చుకుందాం. బైబిల్లో భక్తులు చేసిన ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. భక్తులు చేసిన ప్రార్థనలు, వారి ప్రార్థనలకు జవాబులు దేవుడు కోకొల్లలుగా ఇచ్చాడు. వారు చేసిన ప్రార్థనలకు ప్రార్థన ప్రారంభమైనది ఎనోసు కాలంలో. మనకు తెలుసు కదా ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది? ఎనోసు కాలంలో ప్రారంభమైంది. అంటే అప్పటి నుండి దేవునికి మానవునికి మధ్య సంబంధం అనేది ఇంకా బలపడింది.
ఎనోసు కాలంలో ప్రారంభమైనటువంటి ఈ ప్రార్థనతో మానవునికి దేవునికి సంబంధం అనేది బలపడిందని మనకు తెలుసు ఎనోసు కాలం నుంచి. అయితే భక్తుల ప్రార్థనలు ఎన్ని రకాలుగా చేశారు, ఏ ఏ విధాలుగా చేశారు? భక్తులు చేసిన ప్రార్థనలు ఒకవేళ మనం ధ్యానించుకుంటే, తలపోసుకుంటే, మనం కూడా సందర్భానుసహితంగా ఎలా ప్రార్థించాలి? కొంతమంది ప్రార్థన చేస్తారు, సందర్భం లేకుండా ప్రార్థన చేస్తారు. ఒకరోజు ఒక ఆయన ప్రార్థన చేశారు. ఒకరు ఒక ఇంటిలో మరణిస్తే మరణదినానికి వెళ్ళి జన్మదినం గురించి ప్రార్థన చేశారు. నిజానికి మరణదినానికి మరణించారు, ఆ ఇంట్లో ఆదరించే ప్రార్థన చేయబోయి ఆనందించేలా ప్రార్థన చేశారు. అంటే జన్మదినాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేశారు. ఒకరు బిడ్డ పోయినందుకు బాధలో ఉంటే ఆ ప్రార్థన చేయమంటే గర్భఫలం ఇచ్చు దేవుడు బహుమానం అని ప్రార్థన చేస్తారు. అంటే ప్రార్థన కూడా సందర్భానుసహితంగా ఉండాలి. ప్రార్థన చేయమన్నాడు కదా అని దేవునితో మనం మాట్లాడాడు. ప్రార్థన అనగానే దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడేటప్పుడు కొద్దిగా ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్తగా మాట్లాడడం అనేది మనిషి తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వెళ్ళిన తర్వాత ఆ ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడాలనుకుంటున్నామో నేరుగా మాట్లాడతాం, చాలా ఒళ్ళు దగ్గర బట్టి మాట్లాడతాం. ఒక మనిషే ప్రాముఖ్యం అనుకుంటే దేవుడు ఇంకా ప్రాముఖ్యమైన వాడు. ఆయనతో మాట్లాడేటప్పుడు చాలా శ్రద్ధగా జాగ్రత్తగా మాట్లాడాలి. అదే ప్రార్థన అంటారు. బైబిల్లో ఉన్న భక్తులు సందర్భానుసహితమైన ప్రార్థన చేశారు. వారు చేసిన ప్రార్థన, ఒక్కొక్కరి ప్రార్థన మనం ధ్యానిస్తే మనకి కూడా సందర్భాన్ని బట్టి ప్రార్థన ఎలా చేయాలో మనకు అర్థమవుతుంది. ఎప్పుడైనా ఒక విశ్వాసి ఇతను దేవునిలో చక్కగా సాగుతున్నాడని ఎప్పుడు గుర్తిస్తారంటే ప్రార్థన విషయంలో గుర్తించేస్తారు. ప్రార్థన ఎవరైతే సందర్భానుసహితంగా ప్రార్థన చేస్తారో ఇతను నిజంగా దేవుని వెంబడిస్తున్నాడని అర్థమైపోతుంది. ఒక వ్యక్తి విశ్వాసో కాదో, ఒక వ్యక్తి దేవుని దగ్గర నుండి ఏమైనా నేర్చుకుంటున్నాడో లేదో, లేదా అతను ఆత్మీయంగా బలపడుతున్నాడో లేదో చెప్పేయడానికి ఒక సూత్రం ఏంటంటే ప్రార్థన. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తారు, చాలా బలపడతాం. ఒకరు ప్రార్థన చేస్తారు, ఎప్పుడు ముగించేస్తాడు అనుకుంటాం. ఎందుకంటే కొన్ని ప్రార్థనలు ఎలా ఉంటాయంటే చాలా చిరాకుగా ఉంటాయి, చక్కగా ఉంటాయి. కొంతమంది ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను మన మీదకి వచ్చినట్టుగా అనిపిస్తుంది, పరిశుద్ధాత్ముడే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం ఎంత ఇంపార్టెంటో ప్రార్థన కూడా అంతే. 2 కళ్ళు లాంటివి వాక్యం, ప్రార్థన. ఒక పక్షికున్న 2 రెక్కలు లాంటివి వాక్యం, ప్రార్థన. అయితే భక్తులు చేసిన ప్రార్థన ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేస్తే మొట్టమొదట అబ్రహాము అనే భక్తుడు చేసిన ప్రార్థన చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి చూడండి, ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే అబ్రహాముతో, మోరియా దేశంలో ఉన్న ఒక పర్వతం, అంటే మోరియా కొండ అని అర్థం. ఆ మోరియా కొండపై ఒక బలిపీఠం ఉంది. బలిపీఠం పెట్టి ఆ బలిపీఠంపై నీ కుమారుని పెట్టి కత్తి పైకెత్తి నీ కుమారుడిని బలిగా ఇచ్చా అని చెప్పేశాడు. అబ్రహాము దేవుడు చెప్పినందుకు తనకు ఎంతో ఇష్టమైన కుమారుని బలి ఇవ్వడానికి మోరియా కొండ మీద తీసుకువెళ్ళాడు. ఏడుస్తూ ఏడుస్తూ ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత బలిపీఠంపై తన కుమారుని పెట్టి ఇలా కత్తి ఎత్తేసరికి దేవుడు పిలిచాడు. దేవుని దూత పిలిచింది, అబ్రహాం స్టాప్, ఆగు అనేసరికి అబ్రహాము, చిత్తం ప్రభువా చెప్పు అన్నాడు. అప్పుడు దూత అన్నది, నువ్వు దేవుడికి భయపడుతున్నావు అని నాకు అర్థమైంది. నువ్వు దేవుడికి భయపడుతున్నావు. ఇదిగో నీకు ఇష్టమైన, నాకు ఇవ్వబోతున్న కుమారుని ఇవ్వడానికి నువ్వు వెనుదీయలేదు గనక, నాకు ఇవ్వాలని నువ్వు రెడీ సిద్ధపడిపోయావు గనక నీకు భయం ఉందని నాకు అర్థమైంది. నీకు నా మీద ప్రేమ ఉంది, విశ్వాసం ఉందని నాకు అర్థమైనది అని వెంటనే ఆగు
అని చెప్పేసింది యెహోవా. ఆలోచించండి. అంటే ఈయన ఇక్కడ ఏ ప్రార్థన చేశాడు అనగానే, ఏ ప్రార్థన చేశాడనంటే సమర్పణతో కూడిన ప్రార్థన చేశాడు. సమర్పణ. సమర్పణ అంటే మనకి సమర్పణ కావాలి అని అంటే, చూడండి, ఆశీర్వాదం రావాలంటే సమర్పణ కావాలి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు ఆశీర్వాదం రావాలంటే సమర్పణ చేసుకోవాలి. సమర్పణ కావాలి. అబ్రహాముకి ఆశీర్వాదం వచ్చింది, ఆయన సమర్పించాడు గనక. ఒక్కొక్కసారి మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుందనంటే సమర్పణ లేనిదే ఉంటుంది. దేవుడు మన ప్రార్థనలో చూసేది సమర్పించుకుంటున్నాడా లేదా. అబ్రహాము తన కుమారుడిని సమర్పించుకోవడానికి సిద్ధపడ్డాడు. వెంటనే అతని భయాన్ని చూశాడు. అబ్రహాం, నువ్వు భయపడ్డావు, నా యందు భయభక్తులు కలిగి ఉన్నావు, సమర్పించడానికి సిద్ధపడ్డావు, నీకు ఎంతో ఇష్టమైన కుమారుణ్ణి, నువ్వు ఈ పరీక్షలో పాస్ అయ్యావు, నీ కుమారుని తీసుకుని వెళ్ళిపో. మన ప్రార్థనలో ఏముండాలంటే మొట్టమొదటి సమర్పణ ఉండాలి. సమర్పణ లేని ప్రార్థన మనకు ఆశీర్వాదానికి తీసుకురాలేదు. చాలామందికి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటుంది. చాలామంది ఆశీర్వదింపబడాలని ఆలోచన ఉంటుంది. అది ఉద్యోగంలో కావచ్చు, కుటుంబాలలో కావచ్చు, మరి ఏ స్థలాలలో అయినా ఆశీర్వాదం కావాలి, బ్లెస్సింగ్స్ కావాలి. బ్లెస్సింగ్స్ నేటి కాలంలో అందరికీ కావాల్సింది మెటీరియల్ బ్లెస్సింగ్స్ అంటారు. మెటీరియల్ బ్లెస్సింగ్స్ అంటే చిన్న చిన్నవి, ఉద్యోగం, ఇల్లు, పెళ్ళి, కోర్టు కేసులు, ఇవన్నీ చిన్న చిన్న మెటీరియల్ బ్లెస్సింగ్స్. దేవుడు వీటికి మించి గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తానన్నాడు. ఇప్పుడు మనం అందరము చూడవలసింది గొప్ప ఆశీర్వాదం. ఆ గొప్ప ఆశీర్వాదం మనకు రావాలంటే సమర్పణ చేసుకునే ప్రార్థన మనకు రావాలి. ఫస్ట్ది ఏంటంటే, మొట్టమొదటిది సమర్పణ ప్రార్థన. అబ్రహాము సమర్పణ ప్రార్థన చేశాడు. నెక్స్ట్ ఇంకొక భక్తుడు ఏ ప్రార్థన చేశాడో చూద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు. అప్పుడు యాకోబు, తండ్రి అయిన అబ్రహాము దేవా, తండ్రి అయిన ఇస్సాకు దేవా, ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే, యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే, అన్నకు భయపడి ఎబ్బోకు అనే ఒక రేవు దగ్గర ఉన్నాడు ఆయన. ఎవరు అన్న? యాకోబు అన్న ఎవరు? ఏసావు. యాసావుకు భయపడి ఎబ్బోకు రేవుకు వెళ్ళిపోతే అక్కడ ఉండి పట్టుదలతో కూడిన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పట్టుదల అంటే ఎంత పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడంటే, ఈరోజు నాకు ఎలాగైనా సమాధానం కావాలి అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో జవాబు పొందాడు ఆయన. జవాబు పొందిన తర్వాత, నీ పేరేంటి అని అడిగినప్పుడు, ఒకనాడు తండ్రి ఇస్సాకు అయినటువంటి తండ్రి నీ పేరేంటి అనగానే యాకోబు బదులు ఏం చెప్పాడంటే, నేను యాసావుని అన్నాడు. అంటే మోసం చేశాడు కదా, యాసావు అన్నాడు. కానీ పట్టుదల విడవకుండా ప్రార్థన చేసిన తర్వాత, నీ పేరేంటి అని దేవుడు అడిగితే, యాసావు అని చెప్పకుండా నా పేరు యాకోబు అని నిజం చెప్పాడు. యాకోబు అని చెప్పిన తర్వాత ఏమన్నాడంటే, నీ పేరు యాకోబు కాదు యాకోబు కాస్త ఇశ్రాయేల్ అయ్యాడు. అంటే ఒకప్పుడు కప్పుకున్నాడు, ఇప్పుడు ఒప్పుకున్నాడు. ఒకప్పుడు కప్పుకున్నాడు, ఇప్పుడు ఒప్పుకున్నాడు. అంటే ఇతను ఒప్పుకోలు ప్రార్థన చేశాడు. ఇక్కడ ఒప్పుకోలు ప్రార్థన అంటే నిజాన్ని ఒప్పుకోలేదు. ఏదైతే జరిగిందో ఫ్యాక్ట్ దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకున్నవాడు, చూడండి, కప్పుకున్నవాడు ఆశీర్వదింపబడ్డు, ఒప్పుకున్నవాడు ఆశీర్వదింపబడతాడు. ఒకనాడు కప్పుకున్నాడు తండ్రి దగ్గర, ఇస్సాకు తండ్రి దగ్గర కప్పుకున్నాడు. నేను యాసావునని చెప్పాడు, అబద్ధం అన్నాడు. ఆ యాసావునని అబద్ధం చెప్పినందుకు ఆ యాసావు తమ్ముడిపై పగబెట్టి తరుముతున్నప్పుడు ఒకరోజు ఎబ్బోకు అనే రేవు దగ్గర, ఇక నాకు వల్ల కాదు, చుట్టూ చీకటి లాంటి పరిస్థితులు, ఈ అరణ్యంలో నాకు దిక్కు లేదు అని ఒక రాయిని తలగడగా చేసుకుని ఆ ఎబ్బోకు అనే రేవు దగ్గర పట్టుదల విడకుండా ప్రార్థన చేసి, ఎలాగైనా నాకు జవాబు రావాలని ప్రార్థన చేస్తే జవాబు వచ్చింది. జవాబు వచ్చిన తర్వాత ఒక్కసారి దేవుడు టెస్ట్ చేశాడు. అంటే ప్రార్థించిన ఇతను ప్రార్థన తగ్గట్టుగా నా జీవితం ఉందా లేదో ఒకసారి టెస్ట్ చేశాడు. నీ పేరేంటి? అసలు దేవుడికి యాకోబు పేరు తెలీదా? మరి తెలిసినప్పుడు నీ పేరేంటి అని ఎందుకు అడిగాడు? దట్ ఈస్ టెస్టింగ్.
టెస్ట్ చేస్తే ఇప్పుడు యాకోబు నిజంగా మారలేదనుకోండి ఏం చెప్పాలి? నేను యాసావునని చెప్పాలి. లేదు ప్రభువా నేను యాకోబునే అని చెప్పినప్పుడు ఇక మీద నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలు, నువ్వు మారిపోయావు అని. ఇక్కడ చూడండి, కప్పుకుంటే రాదు ఆశీర్వాదం, ఒప్పుకుంటే ఆశీర్వాదం వస్తుంది. ఇది ఒప్పుకోలు ప్రార్థన. మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే సమర్పణ ప్రార్థన ఉండాలి. రెండో ప్రార్థన ఏంటంటే ఒప్పుకోలు ప్రార్థన ఉండాలి. మూడో ప్రార్థన చూద్దామా? నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనం చూడండి. 32 మోషే చేసిన ప్రార్థన చూడండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనం. అయ్యో ప్రజలు పాపం చేశారట. ప్రజలు పాపం చేసినప్పుడు మోషే ఆ ప్రజలకు దేవునికి మధ్య నిలిచాడు. మధ్య నిలిచి ఏమన్నాడంటే పాపం పరిహరింపుము ప్రభువా, దేవా, యెహోవా, ఈ ప్రజలు పాపం చేశారన్న మాట వాస్తవమే, దయతో వారి యొక్క పాపాలను పరిహరిస్తావా, తీసేస్తావా అన్నప్పుడు దేవుడు లేదు, కుదరదు అన్నాడు. అయితే మోసే ఒక డెసిషన్ తీసుకున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు. అది ఇప్పుడు ఎవడు తీసుకోలేనటువంటి నిర్ణయం. ఈ ప్రజలు పాపం చేస్తే నాకెందుకు? ఈ రోజు ఉన్నటువంటి మనుషుల యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? ఈ ప్రజలు పాపం చేస్తే నాకెందుకు? వాడు ఎలా పోతే నాకెందుకు? ఆమె ఎలా పోతే నాకెందుకు? నేను నా కుటుంబం బ్రతుకుతున్నాం కదా, వాళ్ళు ఎలా పోతే నాకెందుకు? నా కడుపు నిండుతుంది కదా, వాళ్ళు ఎలా పోతే నాకెందుకు? వాళ్ళ కడుపు నిండకపోతే ఏంటి, నిండితే ఏంటి? ఈ రోజుల్లో మన యొక్క పరిస్థితులు, మానవుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే పూర్తిగా సెల్ఫిష్, స్వార్థం. నేను బ్రతికితే చాలు, నేను ఆశీర్వదింపబడితే చాలు, మిగతా వారు ఆశీర్వదించబడినా ఆశీర్వదించబడకపోయినా నాకెందుకు అనే రోజులు ఇవి. కానీ మోషే ప్రజలందరూ పాపం చేసినప్పుడు ఆ పాపానికి తగ్గట్టుగా వారు శిక్షను అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు దేవుడు దగ్గరికి మోసే వచ్చి వేడుకుంటూ, దేవా ఈ ప్రజల పాపాన్ని పరిహరిస్తావా అన్నప్పుడు దేవుడు కుదరదు అన్నప్పుడు, అయితే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. ఏంటో నిర్ణయం తెలుసా? జీవగ్రంథంలో నా పేరు తుడిచేయి, జీవగ్రంథంలో నా పేరు తుడిచేయి అంటూ ప్రాధేయపడ్డాడు, బ్రతిమాలుకున్నాడు. అంటే మోషే దీనత్వంతో కూడిన ప్రార్థన చేశాడు. దీనత్వపు ప్రార్థన. ఇదే ప్రార్థన, దీనత్వపు ప్రార్థన. దీనత్వంతో కూడినటువంటి ప్రార్థన. దీనస్థితి కలిగి ఉండడం. ఈ ప్రజలను నువ్వు ఎలాగైనా వీరి పాపాలను పరిహరించాలి. ఒకవేళ అలా పరిహరించలేని పక్షాన నా పేరు జీవగ్రంథంలో నుండి కొట్టే. ఎవడైనా అంటాడండి ఈ మాట? వీళ్ళందరి బదులు నేను జైలుకి వెళ్తానని ఎవడైనా అంటాడా? నా బదులు వీళ్ళందరినీ జైల్లో పెట్టాను అన్నవాడు ఉంటాడు. కానీ అంతే కదా, వీళ్ళందరి బదులు వీరి శిక్షలన్నీ నా మీద వేసే, వీరి శిక్షలన్నీ నేను భరిస్తాను. ఇదిగో ఒక జీవగ్రంథం పెట్టావు, ఆ జీవగ్రంథంలో నీ కొరకు బ్రతుకుతున్న వారిని, జీవించేవారి కొరకు ఒక బుక్ ఉంది, ఒక పుస్తకం ఉంది. ఆ గ్రంథంలో ప్రతి ఒక్కరి పేరు రాసుకుంటూ ఉన్నావు. బహుశా నేను అనుకుంటాను నా పేరు కూడా ఉంది అందులో. అయితే నేను ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను. సారీ మై డియర్ ఫాదర్, నా తండ్రి, ఈ మాట అన్నందుకు దయతో నన్ను క్షమించు. ఒక పని చేయి, ఒకవేళ నువ్వు వీరి పాపాలు ఒకవేళ నువ్వు పరిహరింపకపోతే కనుక రేపటి నుంచి కూడా నా పేరు తీసే అందులోంచి. ఎవడనగలనల్లా? ఎంత గొప్పగా మాట్లాడి తెలుసా మోషే? అదే దీనత్వం అంటే. దీనత్వంతో కూడిన ప్రార్థన చేశాడు, గొప్పవాడయ్యాడు. ఎన్ని ప్రార్థనలు అయినాయి ఇప్పటికి? 3 ప్రార్థనలు అయినాయి. ఎన్ని ప్రార్థనలు? అవేవే ప్రార్థనలు? 1 సమర్పణతో కూడిన ప్రార్థన, 2 ఒప్పుకోలు ప్రార్థన, 3 దీనత్వం కలిగిన ప్రార్థన. ఇక 4 చూద్దామా? దావీదు మహారాజు చేసిన ప్రార్థన చూద్దాం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 1-4 వచనాలు. దావీదు చేసినటువంటి ప్రార్థన, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు.
అంటున్నాడు. చూడండి, దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఎంత భక్తి గలవాడైనప్పటికీ కూడా ఆత్మీయతలో ఆత్మీయతలో ఆదమరిస్తే పడిపోవాల్సిందే. దావీదు మహారాజు ఎంత భక్తిపరుడనంటే మనందరికీ తెలుసు. గొర్రెలు మేపుతున్నప్పుడు తన తిండి తిన్నాడో లేదో తెలియదు, కానీ పానము చేశాడో లేదో తెలియదు, కానీ పాటలు మాత్రం ఖచ్చితంగా పాడేవాడు. దేవుణ్ణి మాత్రం ఖచ్చితంగా ఆరాధించేవాడు. చేతిలో ఒక విధమైనటువంటి వాయిద్యాన్ని పెట్టుకుని, తంతి వాయిద్యం అంటారు, అలాంటి వాయిద్యం చేతిలో పెట్టుకుని వాయిస్తూ దేవుణ్ణి ఎంతగానో ఘనపరిచినటువంటి మహారాజు దావీదు మహారాజు. అలాంటి దావీదు మహారాజు ఎంత భక్తిపరుడో ఒకసారి తన జీవితంలో ఆదమరిచి ఆత్మీయ జీవితంలో నిద్రపోయాడు. ఎంత భక్తిపరుడైనప్పటికీ కూడా కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో ఆదమరుపుగా ఉంటారు. ఆదమరుపు వస్తే నిద్రపోతారు. నిద్రపోతున్నందుకు ఇప్పుడు ఏం జరిగింది? శోధకుడు వచ్చాడు, పాపంలోకి నెట్టేశాడు, కోపంలో పడిపోయాడు. ఎవరు? దావీదు మహారాజు. మచ్చ మిగిలింది, మచ్చ వచ్చి పడిపోయింది, సిగ్గుపడాల్సి వచ్చింది. సిగ్గుపడిన తర్వాత ఇప్పుడు ఆయన పశ్చాత్తాపం సలిపాడు. పశ్చాత్తాపంతో వేడుకుంటున్నాడు. మరలా పశ్చాత్తాపంతో వేడుకున్నందుకు మరలా ఆయన కృపలో నిలిచాడు. చివరికి పశ్చాత్తాపమే పరమ ఔషధంగా మారింది అతనికి. ఇది పశ్చాత్తాపం కలిగినటువంటి ప్రార్థన. ఇది 51వ కీర్తన 1-4 వచనాలు. దేవా, నీ కృప చొప్పుననే నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమము తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుము. ఈ మాటలన్నీ కూడా పశ్చాత్తాపంతో కూడిన మాటలు. రిపిటెన్స్ అంటారు దీన్ని. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, పశ్చాత్తాపం. ఇది ఎంతటి పశ్చాత్తాపం అంటే, నన్ను కడుగు, నేను ఆత్మీయ జీవితంలో ఆదమరిచాను. నేను ఒకప్పుడు ఎంతో భక్తిని కనబరచినప్పటికీ కూడా ఆత్మీయ జీవితంలో ఆదమరిచేటప్పటికీ శోధకుడు వచ్చి నన్ను శోధించి పాపములో నెట్టేశాడు. నెట్టేసినందుకు ఈరోజు తలదించుకుని సిగ్గుపడుతున్నాను. దయతో నా పాపాన్ని కడిగే అని అతను ఏడుస్తుంటే పరుపులు తేలిపోయాయి. పరుపులు తేలిపోయాయి అంటే నిజంగా పరుపులు తేలిపోతాయండి? ఈ మాట అబద్ధంగా ఉంది కదా, నమ్మడానికి అంత సఖ్యం కాదు కదా. ఇప్పుడు మనం ఎడుద్దాం, ఒక్కొక్కరు 1 గంట సేపు ప్రార్థన చేసి ఆడండి, ఎంతవరకు తేలిపోద్దో చూద్దాం. కానీ సాప తేలుతుందా చెప్పండి? ఏమైనా తేలుతుందా? అసలు కన్నీళ్ళు వస్తున్నాయా? కన్నీళ్ళు వస్తాయి మనకి. దావీదు ఏడిస్తే పరుపులు తేలిపోయాయట. ఏంటి దానికి అర్థం? దావీదు ఏడిస్తే పరుపులు తేలిపోవడం ఏంటి అంటే, కీర్తనకారుడు ఎంత దాన్ని ఒక ఉపమాలంకారంలో రాశాడనంటే, చూడండి, పరుపు తేలిపోయిందంటే అర్థం తెలుసా? ఒకనాడు దావీదు ఆ పరుపు మీదే సుఖం మరిగి పాపం చేశాడు. అంటే పరుపు అనేసరికి సుఖానికి గుర్తు, అంతే కదా. పరుపు అంటే చక్కగా చూడండి, ఒక నేల మీద పడుకున్న దానికి పరుపు మీద పడుకున్నానికి చాలా తేడా ఉంటుంది. పరుపు మెత్తగా ఉంటుంది, అమ్మా ఎంత హాయిగా ఉందో అంటాం. ఈ మధ్యకాలంలో స్ప్రింగ్ పరుపులు వచ్చినాయి, ఇంకా అంటే బంతిలా తోలుతారన్నమాట దాని మీద, కిందకి పైకి. ఇంక దాని మీద పడుకుంటే అసలు ఇంకెక్కడ పడుకున్నాడో కూడా తెలియదు, ఎంత హాయిగా ఉంటుందో. పరుపు అనేసరికి సుఖము అని అర్థం. అంటే పరుపు తేలిపోయిందంటే అర్థం ఏంటి తెలుసా? దావీదు ఏడ్చిన ఏడుపుకి అతని సుఖదినాలన్నీ కొట్టుకుపోయాయని అర్థం. బత్షెబతో సుఖపడిన ప్రతి దినం కూడా కొట్టుకుపోయిందని అర్థం. పరుపు తేలిపోయిందంటే అర్థం అది. అంతేగాని పరుపు తేలిపోయింది కాబట్టి చాలా మందికి తెలియవండి. పరుపు తేలిపోయిందంటే పరుపు తేలిపోయింది అంతే. ఎందుకంటే పరుపు అని అంటే ఏం చెప్పరు దానికి. పరుపు అంటే సుఖానికి గుర్తుంది కనుక అతని సుఖదినాలన్నీ కూడా కొట్టుకుపోయాయి. అతను సుఖంతో ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలో ఆదమరిచాడు కనుక, ఆ సుఖదినాలలో అతను సుఖించాడు కనుక ఇప్పుడు పశ్చాత్తాపడుతూ కన్నీళ్లు కారుస్తూ అంతగా ఏడ్చాడు కనుక ఆ ఏడ్పులో, ఆ పశ్చాత్తాపంలో తన సుఖదినాలన్నీ కొట్టుకుపోయాయి అని అర్థం. అంతలా దావీదు ప్రార్థన చేశాడు. ఇది పశ్చాత్తాప ప్రార్థన. ఏ ప్రార్థన? పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన. దావీదు చేసినటువంటి ప్రార్థన. తర్వాత రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 36, 37, 38 వచనాలు చూడండి. ఇది ఏలియా గారు చేసినటువంటి ప్రార్థన. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 36, 37, 38 వచనాలు.
ఏలియా గారు ఎలా చేస్తారో చూడండి ప్రార్థన. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 36, 37, 38 వచనాలు. ఆ, ఉమ్, ఆ, ఆ, ఉమ్, ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. ఈ సందర్భం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు ప్రజలందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. కన్ఫ్యూజన్ అంటే తెలుగులో ఏంటి? కన్ఫ్యూజ్ తెలుసు కదా, తెలుగులో ఏమంటారు దాన్ని? ఆందోళన కాదు, ఒక డైలమో అంటారు చూసారా, అంటే అట ఇట ఏది నిజం, ఏది నిజం, అట ఇట, అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది కన్ఫ్యూజన్. ప్రజలందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారట. ఈ ఈ ఈ వెర్స్ చదివినప్పుడు ప్రజలందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. యెహోవాయే దేవుడా లేదా బయలు దేవుడా? యెహోవాయే నిజదేవుడా లేదా బయలు నిజదేవుడా అని అసలు ఎవరు దేవుడు? అసలు నిజానికి ఎవరు దేవుడు? ఏలికలు కూడా విశ్వాసంలో గల్లంతైపోయారు. ఇప్పుడు ఏలియా లేచి సవాలు చేసి విశ్వాసంతో ప్రార్థన చేశాడు, అద్భుతాలు చేసి చూపించాడు. తర్వాత కన్ఫ్యూజన్ పోయింది. అంతే కదా, 3.5 సంవత్సరాల వర్షం కురవలేదు అని అంటే 3.5 సంవత్సరాల వర్షం కురవలేదని అద్భుతం ప్రజలందరిలోకి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజన్ పోయింది. యెహోవాయే నిజమైన దేవుడు అని ప్రజలందరూ నమ్మారు. యెహోవాయే నిజమైన దేవుడని ప్రజలందరూ నమ్మారండి. ప్రజల్లో ఉన్న ఒక్కసారి కన్ఫ్యూజన్ అంతా పోయింది. యెహోవాయే నిజమైన దేవుడు. ఎందుకంటే ఏలియా చేసిన అద్భుతాలు అలాంటివి. ఆ అద్భుతాలకు బయలు దేవుడు అసలు దేవుడే కాదు, యెహోవాయే నిజమైన దేవుడని అందరూ నమ్మారు. ఇది విశ్వాస ప్రార్థన. అతని విశ్వాసానికి చూడండి శక్తి, బలం, విశ్వాసంతో ప్రార్థన చేశాడు ఆయన. దేవా ఒక పక్కన ఇదిగో బయలు దేవుడు అంటున్నారు, ఒక పక్కన ఇదిగో నిన్ను దేవుడు అని కొంతమంది అంటున్నారు. కానీ ఈ బయలును పూజించే వారికి అర్థం కావాలి, నీవే దేవుడని ప్రపంచానికి తెలియాలి, నువ్వు చేసే మహత్కార్యాలేంటి ప్రపంచానికి తెలియాలని ఒక్కసారిగా ఏలియా విశ్వాసంతో ప్రార్థన చేస్తే యెహోవాయే నిజమైన దేవుడని ప్రజలందరూ నమ్మారు. ఇది విశ్వాస ప్రార్థన. ఎన్ని ప్రార్థనలు అయినాయి? 5 ప్రార్థనలు అయినాయి. చెప్పండి. 1 సమర్పణ ప్రార్థన, 2 ఒప్పుకోలు ప్రార్థన, 3 దీనత్వం కలిగిన ప్రార్థన, 4 పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, 5 విశ్వాసంతో కూడిన ప్రార్థన. ఇక 6 చూడండి. ఈ 21 దినాలు ఎవరు ప్రార్థన చెప్పాం? దానియేలు ప్రార్థన. దానియేలు చేసిన ప్రార్థన చూద్దామా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. జరుగుతున్న సందర్భం ఏంటంటే రాజుకు తప్ప మరి ఏ దేవునికి ప్రార్థించొద్దు అనే ఒక శాసనం ఉంది. ఏ శాసనం? రాజుకు తప్ప మరి ఏ దేవునికి ప్రార్థించొద్దు అంటూ కుళ్ళుబోతులందరూ కూడా ఒక శాసనం తెచ్చారు. కుళ్ళుబోతులు అంతే కదా, నువ్వు నాకే మొక్కు అంటే కుళ్ళుబోతులందరూ ఒక పక్క వచ్చి శాసనం తెస్తే ప్రార్థనా పరుల ముందు శాసనాలు సీసా పెంకుల్లా పగిలిపోతాన్న విషయం వారికి తెలియదు. ప్రార్థనా పరుల ముందు శాసనాలు ఏమైపోతాయి? వారు చేసిన శాసనాలు ఏంటి? సీసా పెంకుల్లా పగిలిపోతాయి. దానియేలు చేసిన ప్రార్థన ముందు వారి శాసనాలు తుత్తునీలయ్యాయి. ఏం జరిగింది తెలుసా? దానియేలు మిద్దెక్కి ప్రార్థన చేస్తే గద్దె మీద ఉన్నవాడు గడగలాడిపోతున్నాడు. దానియేలు మిద్దెక్కి ప్రార్థన చేస్తే గద్దె మీద ఉన్న రాజు గడగలాడిపోయి ఏం చేస్తాడు? దిగొచ్చాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు ఆయన అప్పుడు? జీవం గల దేవుని సేవకుడైన దానియేలు అని దానియేలు మరీ గణపరుస్తున్నాడు. దానియేలు నమ్ముకున్న దేవుణ్ణి మరీ గణపరుస్తున్నాడట. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు అంటున్నాడు. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు అని సంబోధిస్తున్నాడు. చూసారా దానియేలు ప్రార్థనలో ఎంత శక్తి ఉందో? ఇప్పుడు ఆలోచించేయండి. ఈయన చేసిన ప్రార్థన ఏ ప్రార్థన? ఏ ప్రార్థన చేశాడు ఈయన?
దానియేలు గారు మిద్దెనెక్కి ప్రార్థన చేస్తే గద్దె మీద ఉన్నవాడు గడగడలాడిపోతూ ఉన్నాడనంటే ఈయన చేసినటువంటి ప్రార్థన మనం ఆలోచన చేసినప్పుడు దేవుని ఘనపరిచే ప్రార్థన. దేవుని ఎలా ఘనపరిచాడో చూడండి. ఆయన చూడండి, దానియేలు చేసినప్పుడు దానియేలు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన దేవుని ఘనపరిచే ప్రార్థన. ఎన్ని ప్రార్థనలు అయినాయి? 6 ప్రార్థనలు. ఇంకా మిగిలింది ఉత్తములు ఆయా కాలాలలో దేవుణ్ణి మరింత విసిగించిన వారు ఎవరు? మనుషులు. ఇప్పుడు మనుషులు చేసే ప్రార్థన. మనుషులు ప్రార్థన చేస్తారు. జవాబు రాకపోతే ఏం చేస్తుందో తెలుసా? ప్రార్థన చేయడం ఆగిపోతాం. ప్రార్థన చేస్తారని చాలామంది ఎలా ప్రార్థన చేస్తారు? అడిగేది ఆయన చిత్తం కాదని తెలుసు, అయినా సరే నువ్వే అడ్జస్ట్ అయిపోయి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. అంతే కదా? మనం అడిగేది ఆయన చిత్తం కాదు, అయినా సరే ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఏమంటున్నావు అంటే ప్రార్థనలో, ప్రభువా ఇదిగో ఇది నీకే సాధ్యం, ఆయన చిత్తం కాదు, అది నీకే సాధ్యం అని అడ్జస్ట్ అయిపోయిన ప్రభువుని మనం అంటాం. 2 నిమిషాలు ప్రార్థన చేస్తాం, 2000 ఆశీర్వాదాలు అడుగుతాం. ఎన్ని నిమిషాలు? 2 నిమిషాల ప్రార్థనలో 2000 ఆశీర్వాదాల గురించి అడుగుతూ, ఒకవేళ మన వల్ల కాకపోతే పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి అంటాం. ఒకవేళ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ప్రతిఫలం రాకపోతే పాస్టర్ గారిలో పవర్ లేదంటాం. అంతే కదా? మనుషులు చేసే ప్రార్థన ఎలా చూడండి. పాస్టర్ గారిని ప్రార్థన చేయమంటాం, ఒకవేళ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ప్రతిఫలం రాకపోతే, ఫలితం రాకపోతే పాస్టర్ గారిలో ఏమి లేదు, పవర్ లేదు అని అంటాం. చూడండి, ఎటుపోయిన దైవజనులకు మన కొరకు ప్రార్థించే వారికి చిక్కుముళ్ళు లాంటిది. ఆలోచించేయండి. మనం చేసే ప్రార్థనలో ఏముంటుందనంటే దేవుని చిత్తంతో కూడిన ప్రార్థన ఉండదు. మనం చేసే ప్రార్థనలో దేవుని చిత్తం కలిగినటువంటి ప్రార్థన ఉండాలి. మన ప్రార్థన ఎప్పుడు కూడా పరలోక సంబంధమైనదే ఉండాలి. మన ప్రార్థనలు ఎప్పుడు కూడా పరలోక ఆశీర్వాదాల కొరకే మనం అడగాలి. ఈ భూలోక సంబంధమైనవి ఎప్పుడు ఎన్నడూ కూడా ఆలోచించకూడదు. అందుకంటే మీరు పైనున్న వాటినే వెతుకుడి, భూ సంబంధమైన వాటిని వెతకొద్దు. పైనున్న వాటినే వెతకండి. పైన ఉన్న వాటినే వెతకమంటే, పైన అంటే ఏంటి? ఈ పైన బిల్డింగ్ల పైన కాదు. పైన అంటే ఇదిగో పరలోకంలో ఉన్నటువంటి వాటిని వెతకండి. పరలోకంలో దేవుడు ఉన్నాడు, పరలోకంలో యేసుక్రీస్తు ఉన్నారు, పరలోకంలో ఎవరున్నారు? మహిమతో నింపబడినటువంటి ఆయన సింహాసనం ఉంది. పైనున్న వాటినే వెతుకుడే. భూ సంబంధమైనవి, భూలోక సంబంధమైన వాటిని వెతకొద్దు, అడగొద్దు. మనం చేసే ప్రార్థన ఎలాగుండాలనంటే స్వార్థంతో కూడినదై ఉండకూడదు. మనం చేసే ప్రార్థనలో పరసంబంధమైన ఆశీర్వాదాలతో కూడిన ప్రార్థన ఉండాలి. ఈరోజు మనుషులు అది మరిచిపోయి సత్యం తెలుసుకుంటున్న వారు కూడా, ట్రూత్ తెలుసుకుంటున్న వారు కూడా ఈరోజు అడిగే ప్రార్థనలు ఎలా ఉన్నాయో తెలుసా? ప్రభువా, సంఘానికి వస్తున్న వారి యొక్క కుటుంబాలు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, వారి అప్పులు జ్ఞాపకం చేసుకోండి, వారి ఇబ్బందులు ఎరుకులు జ్ఞాపకం చేసుకోండి. ఏమంటే మనం జ్ఞాపకం చేసుకోమంటే కానీ ఆయన జ్ఞాపకం చేసుకోలేడా? తెలియదా? ఆయన ఏమి చూడడా? కానీ మనం ఏం అడుగుతున్నామంటే ఒక రాజీ పడిపోయినట్టుగా, అడ్జస్ట్ అయిపోయినట్టుగా మన ప్రార్థనలో ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నామనంటే ప్రతినిత్యం కూడా, ఒకవేళ పాస్టర్ గారు అలా చేయకపోయినా మనమైనా సరే ఏం చేస్తామంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మన బాధలు మన గోడలే అని చెప్తాం తప్ప ఏ రోజైనా ప్రభువా నీకే గోడు ఉంది, నీకే బాధ ఉందని ఎప్పుడైనా మన ప్రార్థనలు రివర్స్గా అడిగామా? ఈరోజు నీ బాధ ఏంటి నాయన, ఈరోజు నీ కష్టం ఏంటి చెప్పండి, ఈరోజు మీ పనికి నేను ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, ఈరోజు నేను ఎంతమంది దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించాలో చెప్పండి, అది నీ ఇష్టం కదా, నీ చిత్తం కదా, నాకు చెప్పండి నేను చేస్తాను అని అనేవారు ఒక్కరైనా ఉన్నారు ప్రార్థనలో? మన ప్రార్థనలన్నీ కూడా ఎలాగున్నాయనంటే ఈ భూ సంబంధమైన వాటిని ఎప్పుడు పొందుకుందామా, ఎప్పుడు అనుభవిద్దామా అనే ఆలోచనలు ఉన్నాం, కానీ పరసంబంధమైన ఆలోచనలతో మన ప్రార్థనలు లేవు. అందుకే మనం చేసే ప్రార్థనలు భక్తులు చేసిన ప్రార్థనలకు సరిపోవు. భక్తులు చేసిన ప్రార్థనలు 100% దేవుని చిత్తం కలిగినటువంటి ప్రార్థనలు. మనం చేసే ప్రార్థనలన్నీ కూడా భక్తులకు వ్యతిరేకమైన ప్రార్థనలు, సమర్పణ లేని ప్రార్థన. మన ప్రార్థన ఏం సమర్పించుకున్నాం? ఎప్పుడైనా మన జీవితాలను సమర్పించుకున్నామా? మన పిల్లల జీవితాలను సమర్పించామా? మన కుటుంబం అంతా కలిపి దేవునికి సమర్పించుకున్నామా? దేవునికి సమర్పించుకుని దేవుని ఉద్దేశాలతో, దేవుని చిత్తాలతో ముందుకు సాగిపోతున్న కుటుంబం లేదు. మనం చేసే ప్రార్థన సమర్పణతో కూడిన ప్రార్థన కాదు. మనం చేసే ప్రార్థనలు ఒప్పుకోలుండదు. ఒప్పుకుంటాం, తర్వాత మళ్ళీ వెంటనే కప్పుకుంటాం. ఒప్పుకుంటాం, ప్రభువా నిజమే పాపనే ఒప్పుకున్న తర్వాత మరలా పాపం చేయకూడదు. యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత మరలా యాకోబు అవ్వలేదు ఎప్పుడు కూడా తన జీవితంలో.
అయ్యాడా? యాకోబు ఇశ్రాయేలు అయ్యాడండి. ఇశ్రాయేలు అయిన తర్వాత ఎప్పుడైనా మరలా ఆయన యాకోబుగా మారాడా? ఎప్పుడూ మారలేదు. కానీ ఒకవేళ మనం యాకోబు లాంటి వారు అయితే ఇశ్రాయేలుగా అవే అవకాశం మనకు వచ్చిన కొన్ని రోజులు ఇశ్రాయేలుగా కొంతకాలం మనం పాత్రలో కొనసాగుతాం, మరలా కొంతకాలానికి మరలా యాకోబు అయిపోతాం. ఆలోచన చేయండి. మనము ఒక రోజు బాగుంటే మరొక రోజు బాగోం, 10 రోజులు బాగుంటే 10 రోజులు మరలా బాగోం. మనము కొన్ని రోజులు యాకోబు, కొన్ని రోజులు ఇశ్రాయేలు, మరలా కొన్ని రోజులు యాకోబు అన్నట్టుగా మనము అలా మారిపోతుంటాం. కానీ యాకోబు ఒక్కసారి మారాడు, మరలా ఎప్పుడు కూడా యాకోబులు అయిపోలేదు ఆయన. యాకోబు ఇశ్రాయేలు అయిన తర్వాత మరలా ఎప్పుడు యాకోబు పాత జీవితాన్ని ఆయన తీసుకురాలేదు. అంటే మనం ఒప్పుకుంటాం, మరలా వెంటనే దాన్ని కప్పేసుకుంటాం. ఒకసారి ఒప్పుకున్న తర్వాత మరలా కప్పుకోవడానికి కుదరదు. ఒకసారి ఒప్పుకున్న తర్వాత, ఇది రోజు యేసుక్రీస్తు వారిని స్వరక్షకంగా అంగీకరించిన తర్వాత ఇక మరి ఎవరూ కూడా నీ జీవితంలోకి రాకూడదు. ఇక ఒకసారి నువ్వు దేవునికి సమర్పించుకున్న తర్వాత మరలా నువ్వు మరొకరు సమర్పించుకోవడానికి వీలు లేదు. ఇక ఒకసారే, వన్ టైం. ఇవన్నీ వన్ టైం అండి. ఇవన్నీ ఒకసారి నువ్వు సమర్పింపడ్డావు ఒకరికి, ఒకసారి నీకు నిశ్చితార్థం అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, మరలా ఇంకోసారి పెళ్లి చేసుకుంటానంటే ఊరుకుంటుంది ఈ లోకం. బాగానే చేసుకుంటామని ఆయన అంటదా? తప్పు అంటది. నీకు వివాహం అయిన తర్వాత మరలా ఇంకొక వివాహం చేసుకోవడం ఏంటి? ఒకటే పెళ్ళి ముద్దు, రెండో పెళ్ళి వద్దు. వివాహం ఒకసారి ముద్దు, రెండోసారి అయితే వద్దు. రెండోసారి వివాహం చేసుకుంటే వద్దు అంటుంది ఈ లోకం. మీరు ఒకసారి నువ్వు దేవునికి సమర్పించబడిన తర్వాత మరలా నేను ఇంకొకరికి సమర్పించబడతానంటే ఎలా? కుదరదు. సమర్పణతో కూడిన ప్రార్థన ఉండాలి. 2 ఒప్పుకోలు ప్రార్థన ఉండాలి. 3 దేనత్వం కలిగిన ప్రార్థన. దేనత్వం, తగ్గింపు. ఒకరి ఎడల ఒకరికి తగ్గింపు ఉండాలంటే తగ్గింపు లేని ప్రార్థనలు. ఈరోజు ఒకరోజు పరిచయుడు ప్రార్థన చేస్తున్నాడంట, ఇదిగో ఈ శుంకర వల్లే నేను లేను, ఈ పాపి వల్లే నేను లేను, ఈ దుర్మార్గుడి వల్లే నేను లేను, ఇదిగో దుష్టుడిడిగో, దుర్మార్గుడిడిగో, పాపిడిగో అని శుంకరని మాటికి వేలెత్తి చూపుతున్నాడు ఈ పరిచయుడు. కానీ శుంకర ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? దేనత్వం కలిగిన ప్రార్థన. అయ్యో, గుండెలు బాదుకుంటూ రొమ్ములు కొట్టుకునొచ్చు, నేను ఎంత పాపి, నేను ఆకాశం వైపు కన్నులెత్తి, దేవా నా పాపానికి పరిహారం ఇవ్వా అని పశ్చాత్తాపంతో కూడి ఆయన దీనత్వం కలిగిన ప్రార్థన చేస్తుంటే పరిచయుడు మాత్రం వెర్రవీగి గర్వంతో, ఇదిగో నేను ఇతనిలా లేను, నేను అతనిలా లేను, ఆళ్లే లేను, పక్కింటోళ్ళే లేను, పొరుగింటోళ్ళే లేను అని ఇతను ప్రగల్భాలు పలుకుతూ గర్వపు మాటలతో ప్రార్థన చేస్తున్నాడు. ఇందులో తగ్గింపు ఉందా? తగ్గింపు అసలు లేదు. దేవుడు తగ్గింపు ప్రార్థన చేస్తాడు, దీనత్వంతో కూడిన ప్రార్థన చేస్తాడు. తర్వాత పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. మనం పాపాలు చేస్తున్నాము కూడా. మనం పాపాలు చేస్తున్నప్పుడు మన పశ్చాత్తాపంతో దేవుడిని అడిగినప్పుడు మరలా దాని జోలికి పోకూడదు. మనం మరలా పోతున్నామంటే అది పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన కాదు, వేషధారణతో కూడిన ప్రార్థన. అంతే కదా? నేను సినిమాలు చూడండి ఆయన అని ఒకవేళ సినిమాలు మానేసుకున్న తర్వాత ప్రార్థనలో మనం వదిలేసాం అనుకోండి, ఒక 2 రోజులు మానేసుకున్నాం, మనకి ఎక్కడో బలంగా వాక్యం తగులుతుంది కదా, మానేసాం. 3వ రోజు మరలా చూస్తున్నామంటే మనం పశ్చాత్తాపడలేదు, వేషధారణ చూపిస్తున్నాం అన్నమాట. దావీదు బత్షెబతో పాపం చేశాడు, ఊరియాని చంపించాడు. ఆ పాపాలు తప్ప మరి ఎప్పుడు కూడా పాపం చేయలేదండి ఆయన. చూసారు, వీళ్ళందరి జీవితాల్లో వన్ టైమే కనబడతాయి. మనందరి జీవితంలో సెవరల్ టైమ్స్, అంటే ఎక్కువ సార్లు కనిపిస్తాయి. అంటే వాళ్ళ ప్రార్థన ఎలా ఉందనంటే పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. తన సుఖదినాలన్నీ విడిచిపెట్టి, చూడండి, ఆయన సుఖదినాల తర్వాత ఆ ప్రార్థనలు కొట్టుకుని పోయిన తర్వాత ఆయన కొండలకి, గుహలకు, చూడండి ఎలా ఒకరోజు బాధ కలుగుతుంది దావీదు గురించి. ఒక మహారాజా ఉండి, మహారాజుకి చెప్పులు ఉంటాయండి, ఆయన చెప్పులు ఎంత కాస్ట్లీ ఉంటాయో అలాంటి కాస్ట్లీ చెప్పులతో ఉన్నటువంటి ఆయన ఒకనొక దినాన సమస్తాన్ని కోల్పోయి కొండలకు చెప్పులు లేకుండా పరిగెట్టాడనంటే ఒకసారి దావీదు గురించి ఆలోచించేయండి. ఆయన ఎంత పశ్చాత్తాపడ్డాడు ఆలోచించేయండి. తర్వాత ప్రార్థన ఏంటంటే విశ్వాస ప్రార్థన. ఏలియా విశ్వాసం అద్భుతం కదా. ఒకవేళ కానీ ఇదిగో యెహోవాయే నిజమైన దేవుడు అని చెప్పిన తర్వాత వర్షం కానీ కురకపోతే ఏలియా పరిస్థితి ఏంటి? కానీ విశ్వాసంతో ప్రార్థన చేశాడు. ఆయన విశ్వాసానికి తగ్గట్టుగానే ఆ క్రియలు, అద్భుత కార్యాలు జరిగాయి. విశ్వాసంతో కూడిన ప్రార్థన. చివరిగా దానియేలు ప్రార్థన. ఏం ప్రార్థన అంటే అది ఏం ప్రార్థన అని చెప్పాను? దానియేలు ప్రార్థన దేవుణ్ణి గణపరిచే ప్రార్థన. తను తాను గణపరచబడకూడదు,
తాను నమ్మిన దేవుణ్ణి అందరూ గణపరచాలి. అందరూ గణపరచాలి అని అంటే ఇప్పుడు దానియేలు ప్రార్థన చేశాడు. అందుకు ఆ రాజు ఒప్పుకున్నాడు. నువ్వు జీవం గల దేవుణ్ణి వెంబడిస్తున్నావు, నీ దేవుడు, నువ్వు జీవం గల దేవుని యొక్క సేవకుడు అని దేవుణ్ణి గణపరచాడు. మన ప్రార్థనలు ఎప్పుడు కూడా దేవుని గణపరచాలి, మనల్ని మనం గణపరచుకోకూడదు. చాలామంది ప్రార్థన మొదలెట్టిన తర్వాత ఇదిగో ప్రభువా ఈయన గొప్పోడు, ఆయన గొప్పోడు, వాళ్ళు గొప్పోడు, ఆయనకి ఇగో ఇది చేయండి, వీళ్ళకి ఇది చేయండి అని మనుషులను పొగిడే మాటలు, మనుషుల్ని గణపరిచే మాటలు మనం ప్రార్థనలో ఉపయోగించకూడదు. ఎప్పుడు కూడా దేవుణ్ణి గణపరిచే మాటలే మనం ఉచ్చరించాలి తప్ప మనుషులను గణపరిచే మాటలు ఉచ్చరించకూడదు. ఇక మన ప్రార్థనలో ఏముండాలంటే, మన ప్రార్థనలో ఏముండాలంటే పరలోకం కొరకు వెతికే ప్రార్థన తప్ప, చూడండి, భూలోకంలో వాటి కొరకు ఉండే వాటిని వెతికే ప్రార్థన మనకు ఉండకూడదు. మనం చేసే ప్రార్థనలో చూడండి, భక్తుని ప్రార్థనకు ప్రప్రథమంగా ప్రతిస్పందించేది ఏంటంటే పరలోకం. ఆలోచించండి, పరలోకానికి ఈ సూత్రం చూడండి. ఒకవేళ నరకానికి సూత్రం అర్థమైతే గనక నరకం నుంచి అనేక మంది మనుషులు రక్షింపబడతారు. భక్తులు చేసే ప్రార్థనకు ఏమైందంటే ప్రప్రథముగా మొట్టమొదటిగా స్పందించేది పరలోకం. వాళ్ళందరూ కూడా పరలోకాన్ని చూసే ప్రార్థన చేశారు, పరలోకం చూసేవారు. అబ్రహాం ప్రార్థన చేశాడు, దేనికో తెలుసా? అబ్రహాం ప్రార్థించేటప్పుడు పరలోకాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రార్థన చేసేవాడు ఆయన. దావీదు ఎందుకు పశ్చాత్తాపడాలి? ఒకవేళ పరలోకం అనే మనసును దృష్టిలో పెట్టుకోకపోతే పరలోకం ఆయన పశ్చాత్తాపడవలసిన అవసరం లేదు. ఆయన ఎందుకు పశ్చాత్తాపడ్డాడంటే, ఇప్పుడుగా నేను పశ్చాత్తాపడకపోతే దేవునికి నాకున్న సంబంధం కట్ అయిపోతుంది, అంటే నాకు పరలోకం రాదు అనే భావన ఆయనలో ఏర్పడింది. అందుకు ప్రార్థన చేశాడు. యాకోబైనా, ఎవరైనా, మోషే అయినా చూడండి, జీవగ్రంథంలో నా పేరు తుడిచే అన్నాడంటే అర్థం పరలోకాన్ని మనసులో పెట్టుకుని వారు అందరూ ప్రార్థన చేశారు. కానీ మనం భూలోక సంబంధమైన ప్రార్థనలు చేస్తున్నాం, భక్తులమని చెప్పుకుంటాం. మన భక్తులం కాదు, మనం భక్తిహీనులం. వారి భక్తులు, వారి ప్రార్థనలో శక్తి ఉంది, వారి ప్రార్థనలో బలం ఉంది, వారి ప్రార్థనలో ఆత్మీయత ఉంది, వారి ప్రార్థనలో పరిశుద్ధాత్మ ఉంది, వారి ప్రార్థనలో జీవం ఉంది, అన్ని ఉన్నాయి, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. మన ప్రార్థనలో అసలు శక్తి లేదు. మన ప్రార్థన అంతా కూడా నిర్జీవమైనది. మన ప్రార్థన అన్నీ కూడా కేవలం పెదవులతో దేవుణ్ణి పొగడడానికి, గణపరచడానికి చూస్తాం. పెదవులతో దేవుణ్ణి గణపరచలేము, పెదవులతో ఎవరిని కూడా మనము చూడండి, దేవుణ్ణి ఎంత మాత్రం మనము పడగొట్టలేము. పెదవులతో, పదాలతో మనుషులు పడగొట్టచ్చేమో కానీ దేవుణ్ణి పడగొట్టలేము. కాబట్టి మన ప్రార్థన ఎలా ఉండాలి? ఎన్ని రకాల ప్రార్థనలు నేర్చుకున్నాం మనం? ఎన్ని రకాలు? 6. మన ప్రార్థనతో కలిపి 7 రకాల ప్రార్థనలు. 7 రకాల ప్రార్థనలు. ఏంటి ప్రార్థన? ఒక్కసారి టకటకమని చెప్పండి. సమర్పణ ప్రార్థన, ఒప్పుకోలు ప్రార్థన, దీనత్వం కలిగిన ప్రార్థన, పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన, విశ్వాస ప్రార్థన, దేవుని గణపరిచే ప్రార్థన, పరలోక సంబంధమైన ప్రార్థన. 7 ప్రార్థనలు. చూస్తారు, ఇంకా వేల కొలది ప్రార్థనలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఈ 21 దినాలు కూడా చక్కగా ఈ ప్రార్థనలన్నీ కూడా మనం చెయ్యాలి. దేవునికి సమర్పించుకునే ప్రార్థన చేయాలి, ఒప్పుకోలు ప్రార్థన చేయాలి, విశ్వాస ప్రార్థన చేయాలి, దీనత్వం కలిగిన ప్రార్థన చేయాలి, పశ్చాత్తాప ప్రార్థన చేయాలి. ఇన్ని ప్రార్థనలు చేయాలి. మీరు నిలబడండి, దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకుంటాడు. మీరు అనేక మంది కొరకు చూడండి, సంఘానికి ఎవరైతే ఇంకా రావడానికి ఆలోచన, వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో కన్నీరు విడవండి. ఒక కార్యక్రమానికి ముందు కన్నీరు విడవండి. ఏప్రిల్లో జరగబోతున్న సెమినార్ కొరకు ఎప్పటి నుంచే ప్రార్థించండి. ప్రభువా, మేము చిన్నవారు, కొద్దివారు, మాలో ఏమి లేదు, కానీ ఇదిగో మీరే సమస్తము చేయగలరు గనక నాయన, మా గురించి మేము ఆలోచిస్తలేదు, మా అప్పుల గురించి మేము అడుగుతలేదు నాయన, మా యొక్క జీవితంలోకి వచ్చినటువంటి ఏ కష్టాల గురించి మేము అడుగుతలేదు, కానీ ఇదిగో మీ పని ఉన్నతంగా జరగడానికి, అనేక మంది సత్యం వినడానికి ఇదిగో ఏప్రిల్లో జరగబోతున్నటువంటి ఆ సెమినార్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇందులో మా స్వార్థం ఏమి లేదు. ఇదిగో మేము కష్టపడుతూ ఉంటాం, ఆ కష్టానికి ప్రతిఫలంగా ఇదిగో నాయన అనేక మందిని తీసుకొచ్చి ఆ సెమినార్లో కూర్చుని పెట్టానని ఇప్పటి నుంచే ప్రార్థన చేయండి. ఆ యొక్క సెమినార్ ఎంతో ఘనంగా, దేవునికి మహిమకరంగా జరుగుతుంది. ఆలోచించేయండి, ప్రార్థన అంటే ఇన్ని రకాలుగా ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థిస్తే మన జీవితాలు బాగుపడతాయి. ప్రార్థన శక్తివంతమైనది. దేవుడితో మాట్లాడడం అంటే ఎంత బాగుంటుందో కదా. దేవునితో మాట్లాడితే ఎంత ఆనందంగా ఉంటుంది కదా. మనకున్న ప్రతి భారాన్ని ఇదిగో
మనం మనకున్న ప్రతి భారాన్ని ఆయనకి, ఆత్మీయ భారాన్ని, ఆత్మ కొరకు మనం ఆలోచించే విధానం అంతా ఆయన చెప్పుకుంటే దేవుడు చక్కగా ఎలా నడవాలో, ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆయన మనకు అనేకమైనటువంటి ఆలోచనలు దయచేస్తారు. కాబట్టి ఆలోచించేయండి. ప్రార్థన విషయంలో మనం అందరము కూడా మరి పరిపక్వత సాధించి భక్తులు చేసిన ప్రార్థనలను జ్ఞాపకం చేసుకుంటూ భక్తుల ప్రార్థనలకు ధీటుగా మన ప్రార్థనలు కూడా ఉండేలాగున దేవుడు మిమ్మల్ని అటు కృపలో ధన్యతలో దేవుడు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అవును నాయన, ప్రార్థన విషయంలో మేము రాజీ పడకుండా ఇప్పటి వరకు మేము ఉన్న విధానాన్ని బట్టి ఇదిగో తండ్రి భక్తులు చేసిన ప్రార్థనలు తలపోసుకొనుచు ఇదిగోనైనా ప్రతి ప్రార్థనలో ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉంది. ఆ ప్రత్యేకమైన విధానాలు తండ్రి ఆ ప్రార్థనలో ఉన్నాయి కనుక సందర్భానుసహితంగా ప్రార్థించే కృపను మాకు దయచేయండి. ఇదిగో తండ్రి మీతో మాట్లాడడం అంటే ఎంతో భాగ్యం, మీతో మాట్లాడడం అంటే ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. కోటి రెట్లు తండ్రి ఉన్నతమైన వాడు, నీతో మాట్లాడడం ఎంతో ఆనందం కదా. అలాంటి మాట్లాడడం అనే విధానం ఈరోజు మనుషులు దూరపరుచుకుంటూ ఉన్నారు. ఇదిగో నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. ఈ కొద్ది మందికైనా తండ్రి ప్రార్థన గురించి తెలిపిన మీరు తండ్రి ఇక మీదటైనా ప్రతి క్షణం మీతో మాట్లాడే కృపను మీ పిల్లలకు దయచేయమని కోరుకుంటూ, ప్రార్థన గురించి విని ఉన్నారు ప్రభా నీ పిల్లలు, వారందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ వారి హృదయాల్లో ఈ యొక్క వాక్యాన్ని నాటమని వేడుకుంటూ ప్రభా, ఈ యొక్క సంఘాన్ని నడిపిస్తున్న మరి సత్య గారు దైవజనులు బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారు తలపెడుతున్నటువంటి ప్రతి కార్యక్రమంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. ప్రతి కార్యక్రమాల్లో తోడుగా ఉంటున్నారు. ఇక మీద కూడా తోడుగా ఉండి ప్రభా, ఇంకా మీ నామం తను ఘనంగాను ఇదిగో తను మీ నామానికి మహిమకరంగానే ప్రతి కార్యక్రమం తండ్రి దైవజనం ద్వారా జరిగించమని కోరుకుంటూ, ఏప్రిల్లో జరగబోతున్న సెమినార్లో తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది.